అందరికీ నమస్తే. ఫోన్ ట్యాపింగ్ ఇది ఎప్పుడు వస్తుంది? ఈ వార్తలు ఎప్పుడు వస్తాయంటే రేవంత్ రెడ్డి రిస్క్లో ఉన్నప్పుడు బయటకు వస్తాయి. ఇప్పుడు కంప్లీట్ రిస్క్లో కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ పెడితే మొత్తం రేవంత్ రెడ్డి పసాయించిపోయాడు. ఇప్పుడు ఈ దండకెళ్ళి కాలు ఒడవిక్కోవాలంటే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఒక పెద్ద వార్త సృష్టించాలి. ఎట్లా సృష్టించాలి? కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్లో నోటీసులు ఇవ్వాలి. అసలు కేసీఆర్ని దీనిలో గుంజాలి. ఎట్లా గుంజాలి? ఇప్పుడు ఆఫీసర్స్ను, పోలీస్ ఆఫీసర్స్ను, ప్రభాకర్ రావును, లేకపోతే ఇంకోరిని ఎవరు పిలిచినా వాళ్ళు కేసీఆర్ పేరు చెప్తలేరు. వాళ్ళు మా డ్యూటీలో భాగం ఏం చేసినాం, మా ఉన్నతాధికారులు పర్మిషన్తో మేము చేసినాం, మా ఉన్నతాధికారు వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారు, ఏందో మాకు తెలియదు, ఇట్లాంటివన్నీ వీళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటిదాకా ఎన్ని ఎపిసోడ్లు ప్రభాకర్ రావు దగ్గర పెన్ డ్రైవ్ దొరికింది, పెన్ డ్రైవ్లో 6000 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. మళ్ళీ అదే స్టోరీ, మళ్ళీ ఆవు పేడ దూడ గోడ అదే స్టోరీ నడుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏడాదాకా తీసుకొచ్చిన స్టోరీని అంటే కేసీఆర్ పేరు వీళ్ళు ఎవరు చెప్తలేరు, ఆఫీసర్లు ఎవరు చెప్తలేరు. ఇక దాన్ని కొత్త మలుపు తిప్పిర్రు, కొత్త వైపు తిప్పి ఏం చేశారంటే ఎవరైతే ఎమ్మెల్యేలను కొనుగోలులో అప్పుడు మునుగోడు ఎలక్షన్స్ ముందర ఎమ్మెల్యేల కొనుగోలులో సూత్రధారులుగా ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి వాంగ్మూలం ఇప్పించారు. నందకుమారు, ఇంకా కొంతమంది స్వాములు ఉన్నారు కదా, ఎక్కడెక్కడ స్వాములు, యూపీ స్వాములు, వాళ్ళని పట్టుకొచ్చి నందకుమార్ని పట్టుకొచ్చి వాంగ్మూలం ఇప్పించి దీని ఆధారంగా కేసీఆర్ నోటీసులు ఇద్దామని చూస్తున్నారు. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన ప్రయత్నం చేసిన అని ఆరోపణ జరుపుకున్న పర్సన్ వాంగ్మూలంతో కేసీఆర్ని టార్గెట్ చేయాలంట. ఇప్పుడు ఇది చాలా తమాషా విషయాలు ఉన్నాయి. పేపర్లోనేమో ఇంకా అయిపోయిందని రాస్తున్నారు. బట్ కొన్ని కీలక సమాచారం కూడా బయటికి తెలుస్తుంది కదా. అసలు ప్రభాకర్ రావు ఏం చెప్పిండు, ప్రభాకర్ రావును ఏమడిగిండ్రు, అసలు వీళ్ళెవ్వరూ కేసీఆర్ చెప్పలేదు అని అంటే ఆ ఫోన్ ట్యాపింగ్ కేసును లాస్ట్కి ఎక్కడ తీసుకొస్తారు అంటే ఫోన్ రికార్డింగ్ దాకా తీసుకొచ్చారు. అంటే నువ్వు మాట్లాడితే ఫోన్ రికార్డ్ చేస్తే అది నేరం కదా, చెప్పకుండా వితౌట్ పర్మిషన్ చేస్తే నేరం కదా, ఆ కేసు దాకా తీసుకొచ్చారు. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు ఈ వీడియో మొత్తం చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే వార్తల్లో చాలా యాంగిల్స్ ఉంటాయి, వన్ సైడ్ వార్తలు ఎప్పుడు ఉండవు. అన్ని సైడ్లు చెప్తేనే వార్త అవుతుంది. పేపర్లో అంతా వన్ సైడ్ వార్తలు రాస్తున్నారు. నేను రెండో సైడ్ చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. అందుకే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైంది? అయిపోయింది. వీళ్ళు ఎవరి స్టెప్లో ఇంకా అయిపోయింది. కేసీఆర్, నేను చాలాసార్లు చెప్పిన, ఎప్పుడైతే కేసీఆర్ పేరు చెప్తారో అప్పుడు ఈ విచారణ ఆగిపోతుంది. వాళ్ళు ఎవరు చెప్తలేరు. అసలు ఇప్పటికీ సిట్టు కేసీఆర్ నోటీస్ ఇవ్వలేదు. కానీ లీకుడు వార్తలు పండుగ అయిపోయినాకి ఇస్తారంట, అదేదో అసెంబ్లీ అయిపోయినాకి ఇస్తారంట. ఇచ్చేది ముందే ఎటు తెలుస్తుంది? మీడియాకు ఇస్తే తెలుస్తుంది. ఇచ్చిన వాళ్ళైనా చెప్పాలి, తీసుకున్న వాళ్ళైనా చెప్పాలి. కానీ ఇస్తారంట అనే విషయం ఎవరి మనసులోకి జొర్రి ఎవరేం చెప్పరు కదా. కానీ అది ప్రభుత్వం లీకుడ్ వీడియోస్. ఎట్లా ఏమైందంటే మొత్తం ఈ స్టోరీని అక్కడక్కడ తిప్పి ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ మాటలు విన్నాడు, లేకపోతే కవిత భర్త మాటలు, ఇవన్నీ పోయినాయి. దానికి ఏమీ ఆధారాలు లేవు. ఈ పోలీసులు ఎవరు చెప్తలేరు. దాన్ని తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చారంటే 4 ఎమ్మెల్యేల కొనుగోలు ఇష్యూ ఉంది కదా, అక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు పోలీస్ ఎవరైతే ట్యాప్ చేసిండ్రు అని వీళ్ళు సిట్టు ఆరోపణ చేస్తుందో, ఎవరినైతే పోలీసులను సస్పెండ్ చేసి వాళ్ళని విచారణకు పిలిచిండ్రో, వాళ్ళను కోర్టు పర్మిషన్తో కస్టడీ అని తీసుకొని మాట్లాడినరో, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా దీన్ని మనం ఏం తేల్చలేమని డిసైడ్ అయింది గవర్నమెంట్. ఏమీ తేల్చలేం. దీనిలో ఎవ్వరూ కేసీఆర్ పేరు చెప్తలేరు. ఎంతసేపటికి వాళ్ళ బాసుల పేరే చెప్తున్నారు. మా బాస్ పర్మిషన్ ఇచ్చిండు, మేము చేసినాం, మా బాస్ చెప్తే మేము చేసినాం, మీరు ఏమనంటే మా బాస్ని అనుకోండి, పోలీస్ బాస్ అంటే పోలీస్ బాస్, ఇలా పైన ఉండే పోలీస్ బాస్ని కనుక్కోమని చెప్తున్నారు. గవర్నమెంట్కి అది కాదు కావాల్సింది. గవర్నమెంట్కు కేసీఆర్ పేరు కావాలి. ఆ కేసీఆర్ పేరు కావాలి, అయితే లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలులో అప్పుడు వీడియోలు రికార్డ్ చేసిండ్రు ఎవరు, అప్పుడు స్టీఫెన్ రవీంద్ర వాళ్ళంతా వాళ్ళ సమక్షంలో జరిగింది. పోలీసు వాళ్ళు రికార్డ్ చేసిండ్రా, లేకపోతే ఎమ్మెల్యేలు రికార్డ్ చేసిండ్రా అనేది రకరకాల ఇన్ఫర్మేషన్ మార్కెట్లో ఉంది. పోలీసులు కాదు, ఎమ్మెల్యేలే ఆ ఇన్ఫర్మేషన్, అక్కడ జరిగిన చర్చ మొత్తం రికార్డ్ చేసిండ్రు. ఆ రికార్డు తీసుకొచ్చి కేసీఆర్కి ఇచ్చిండు, కేసీఆర్ ఆ వీడియోలను విడుదల చేసిండు అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న వర్షన్. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చి అక్కడ అంటగట్టిర్రు. అసలు వీళ్ళకి ఎట తెలిసింది అని అంటే ప్రభాకరరావు సిటీ వాళ్ళకి చెప్పిండంట. ఎట తెలిసింది అని అంటే అసలు ఈ కొనుగోలు వ్యవహారం, ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలిసింది. అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనుకోవడం కరెక్ట్, అంతే కదా. దొంగతనం చేసినది కరెక్టు, దొంగతనం చేస్తుండు అని అరిచినది తప్పు.
దొంగతనం చేసిండని ఎవరైతే విజిల్ వేసిండో వాళ్ళది తప్పు. దొంగతనం చేస్తుంటే చూసిండ్రా వాళ్ళది తప్పు. అక్కడికి వచ్చింది స్టోరీ, ఇప్పుడు అక్కడికే వచ్చింది. నందకుమార్ అనే వ్యక్తి ద్వారా నలుగురు స్వాములు కలిసి నలుగురు ఎమ్మెల్యేలతో అక్కడ ఒక మీటింగ్ జరిగింది. నందకుమారే మొత్తం కొనుగోలు చేసే ప్రయత్నం చేసిండు స్వాములను పెట్టి. బీజేపీ వాళ్ళు ఇదంతా ప్రయత్నం చేసిండ్రు అనేది జరిగింది. అసలు అది డ్రామా అని అప్పుడు కేసీఆర్ ఇచ్చిన డ్రామా అనేది అప్పుడు వాళ్ళు చెప్పారు. అప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు అది ఎప్పుడు ఒకటే వర్షన్. అప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇదంతా కేసీఆర్ ఇచ్చిన డ్రామా అన్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కాడికి వచ్చే వరకు అసలు అది బయటపడేదే ఫోన్ ట్యాపింగ్ ద్వారా అని చెప్తున్నారు వీళ్ళే. మళ్ళీ అది బయటపడేదే ఫోన్ ట్యాపింగ్. కొంత సమాచారం కొన్ని పేపర్లో వార్తలు రాసిండ్రు, అది మీకు వినిపిస్తా. అదంతా అక్కడ రికార్డ్ చేసినంత మొయినాబాద్ ఫామ్ హౌస్ కదా, పైలట్ రోజురెడ్డి ఫామ్ హౌస్. అది ఫామ్ హౌస్ కేంద్రంగా సాగిన ఎమ్మెల్యేల ఆపరేషన్ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వెలుగులోకి వచ్చిందని, దానికోసం అవసరమైన నిఘా పరికరాలను ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఖరీదు చేశారని సిట్టు తేల్చిందంట. అంటే సిట్టే తెలిసింది ఇక్కడ. అంటే అక్కడ దొంగతనం చేసే ప్రయత్నం చేసింది బీజేపీ. ఇప్పుడు దానికి ఒక ఆధారం దొరికింది. ఇన్ని రోజులు కేసీఆర్ అయిన డ్రామా అనే చర్చకు ఇప్పుడు వీళ్ళు చేసిండ్రు, కొనుగోలు చేసే ప్రయత్నం చేసిండ్రు. ప్రయత్నం చేస్తే ఆ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అది వెలుగులోనికి వచ్చింది. అంటే అప్పుడు గవర్నమెంట్కి తెలిసింది, కేసీఆర్కి తెలిసింది. నిఘా పరికరాలు ఢిల్లీకి వెళ్ళి సపరేట్గా తెప్పించిరని సిట్టు తెలిసిందంట. నిఘా పరికరాలు అంటే ఏంటివి? ఆ కెమెరాలు ఇవి ఉంటాయి కదా, మైకులు, ఆ సీక్రెట్ కెమెరాలు గవి. ఇప్పుడు మనం రామ్కోట్లో కొన్నట్టు. తర్వాత గతంలో జరిగిన దుబ్బాక హుజరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచింది కాబట్టి ఆ పార్టీకి బ్రేక్ వేయాలి అని అప్పుడు కేసీఆర్ అప్రమత్తం చేసిన పోలీసులను ఏం జరుగుతుందో తెలుసుకున్నారా బాబు అంటే ఇదంతా వీళ్ళు చేసినారు అనేది ఇప్పుడు వీళ్ళు చెప్తున్న మాట. ఇంకోటి వ్యవహారం ఏంటంటే అసలు ప్రభాకర్ రావుని కేసీఆరే కావాలని తీసుకొచ్చి పెట్టిండు అనేది కదా. సిట్టు ఏం తెలిసిందంటే, సిట్టు అడిగితే ఆయన చెప్పిండు, నాకు పదవి విరమణ తర్వాత అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి ఎక్స్టెన్షన్ కోసం ప్రతిపాదన పంపించారు. దాని ఆధారంగా అప్పట్లో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రవిగుప్తా మన డీజీపీగా పనిచేసారు. మనకు రవిగుప్తా ఆదేశాలు ఇచ్చిండ్రు. నా పనితీరు ఆధారంగానే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలకు ఎవరికి సంబంధం లేదు. అప్పటి సీఎం కేసీఆర్కు నాకు ఎలాంటి సంబంధం లేదని ప్రభాకర్ రావు సిట్ అధికారుల ముందు చెప్పిండు. మరి మహేందర్ రెడ్డిని వాంగ్మూలం తీసుకున్నారు. వాంగ్మూలం కాదు, విచారించాలి అసలు ఈయనను ఎందుకు తీసుకున్నారు, ప్రభాకర్ రావును ఎందుకు తీసుకున్నారని మహేందర్ రెడ్డి విచారించాలి. మహేందర్ రెడ్డిని విచారిస్తే తెలుస్తుంది, వాంగ్మూలం తీసుకుంటే ఏం తెలుస్తుంది. ఇది ఏమవుతుందంటే అప్పుడు గవర్నమెంట్లో పనిచేసిన ఇట్లాంటి ఆఫీసర్లనేమో విచారిస్తున్నారు. ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ గవర్నమెంట్లో వాళ్ళేమో వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. దీన్ని అడితిరిగి ఏడు తీసుకొచ్చారంటే, నేను ఇందాక చెప్పిన మనం ఇప్పుడు నేను ఒకరికి ఫోన్ చేస్తా, లేకపోతే నాకే ఒకరు ఫోన్ చేశారు. ఫోన్ రికార్డింగ్ అనేది టెలిఫోన్ చట్టాల ప్రకారం నేరం. ఎవరు ఫోన్ రికార్డ్ చేసినా ఉత్త రికార్డు ట్యాప్ అంటే టీవీలో చూపించినట్టు రీళ్లు తిరుగుతూ ఉంటాయి, సినిమా రీళ్లు తప్పదంతా. ఉత్తగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతుంటే ఒక మనిషి ఇంకొక మనిషికి తెలియకుండా ఫోన్ రికార్డ్ చేస్తే అదే ట్యాపింగ్, అది నేరం. లాస్ట్కి ఇప్పుడు ఎక్కడ దాకా తీసుకొచ్చారంటే పర్మిషన్ లేకుండా ఆ ఫామ్ హౌస్లో ఈ రికార్డు చేసిండ్రా, పర్మిషన్ లేకుండా రికార్డు చేసిండ్రు, ప్లస్ అది ఫోన్ ద్వారా విన్నారు, అక్కడ దాకా తీసుకొచ్చారు. అంటే చెప్పేటప్పుడు గుమ్మడికాయ చూపించి ఇచ్చేటప్పుడు ఉసిరికాయ ఇస్తారు. అంటే వీళ్ళు పేపర్లో రాపించేదేమో గుమ్మడికాయ వార్తలు రాపిస్తున్నారు, తేల్చేదేమో ఉసిరికాయలు, ఇంకా తేలిస్తే చింతగింజలు, ఇంకా తెలిస్తే ఇంకా చిన్నవి ఉంటే గురువింజలు అట్లాంటి కూడా మాట్లాడాలి. మొత్తంగా ఇక్కడ కేసీఆర్ టార్గెట్ చేయాలి. కేసీఆర్ పేరు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఎవరు చెప్పలేదు, కానీ కేసీఆర్ అగెనెస్ట్ ఎవరైతే ఎమ్మెల్యేని కొనుగోలు డ్రామా ఆడిచిండో ఆయన కేసీఆర్ పేరు చెప్తే దాని ఆధారంగా కేసీఆర్ నోటీసులు ఇస్తారంట. ఎంత డ్రామా ఉంది చూసినరా, ఎంత పాయింట్ ఉంది. ఇప్పుడు ఒక దొంగతనం జరిగితే ఆ ఇంటైనా చెప్తాడు, పలానా దొంగతనం చేసినా చెప్తాడు, చెప్పొచ్చు, ఆయనకు అవకాశం ఉంటుంది. కానీ యువతల ఎవరైతే ఆరోపణ ఎదుర్కొంటున్నారో ఆయనకు పడరాని వ్యక్తి, వాళ్ళిద్దరికి చాలా గొడవలు ఉన్నాయి, వాళ్ళకి చాలా పంచాయతీలు ఉన్నాయి, అన్ని పంచాయతీలు ఉన్నాయి, ఆయన చెప్తే నమ్మొచ్చా? ఇప్పుడు నందకుమార్ అనే అతను కొనే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యేలు అనేది ఒక కన్ఫర్మేషన్కి వచ్చింది ఇక్కడ. ఆ నందకుమార్ చెప్తే కేసీఆర్ నోటీసులు ఇస్తారంట, ఆయన చెప్పినట్ట నోటీసులు ఇస్తారంట. నోటీసులు అయితే ఇవ్వండి, తర్వాత మాట్లాడదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.